గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది జగన్ గారు ఇప్పుడిప్పుడే వైసీపీ పుంజుకుంటుంది. ఇప్పుడు పాతకుండా 11 సీట్లు ఇప్పుడు కూడా వాళ్ళే నగ్గుతారు. పొంగనూరు రామచంద్రారెడ్డి గారు కానీ, తంబలపల్లి కానీ, అలాగే రాజంపేట కానీ, బద్వేలు కానీ, అలాగే మంత్రాలయం కానీ, ఆలూరు కానీ, ఎర్రగొండపాలెం కానీ, నెక్స్ట్ దర్శి కానీ అని పాడేరు, అరకు ఈ 11 కంపల్సరీ అయితే వైఎస్ఆర్సీపీ నగ్గుతుంది. కానీ ఇంకా ఎక్స్ట్రా నగ్గి ఉన్నాయి. ఈవెన్ నంద్యాల జిల్లాలో డోన్ కానీ, అలాగే శ్రీశైలం కానీ, ఇలాంటి నెక్స్ట్ మంత్రాలయం ఆల్రెడీ నగ్గింది, అది కూడా నగ్గుతుంది. నెక్స్ట్ ఆలగడ్డ కానీ, బనగాంపల్లి టఫ్ ఫైట్, అలాగే నెక్స్ట్ కడపలో వచ్చేటప్పటికి రైల్వే కోల్డ్ కానీ, రాయచోటు కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే వైఎస్ఆర్సీపీకి లీడు వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న నాయకులు టీడీపీ, అది చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత కాదు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వ్యతిరేకత, దాని మీద నగ్గే అవకాశం ఉంది. ఈవెన్ విజయనగరం జిల్లాలో కూడా బొత్స సత్యనారాయణ గారు విజయకాంతం ఎగిరేస్తారు ఈ ట్రిప్ మళ్ళీ. అలాగే శ్రీకాకుళంలో పాతపట్నం ఇలాంటి ఏరియాలు వైసీపీ లీడు ఉంది. అలాగే రాజం కానీ, సాలూరు కానీ, ఇలాంటి కొన్ని నియోజకవర్గాలు వైసీపీ లీడ్లో ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే పనితీరు నచ్చక, మెయిన్లీ చిత్తూరు ఎమ్మెల్యే ఆయన కూడా ఓటమి దగ్గరలో ఉన్నారు. ఎందుకంటే మనం అప్పుడు జగన్ గారికి గ్రాఫ్ పడిపోతుంది అన్నాం, కానీ ఈ యొక్క 1 మంత్లోనే జగన్ గారి గ్రాఫ్ పెరిగింది. ఎందుకంటే జగన్ గారు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. అలాగే జగన్ గారు వెళ్ళిన చోట నిన్న ప్రకాశంలో వాళ్ళు చేసిన పనులు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యి జనాలకు కూడా చూస్తున్నారు. ఎందుకంటే అప్పుడు టీడీపీ ఆఫీస్ బద్దలు కొట్టినప్పుడు జనాలు అలాగే ఆలోచించారు. ఇప్పుడు వైసీపీ నాయకుల మీద రోల్ వేయడం ఇవన్నీ కూడా వీళ్ళు కూడా ఎట్లా ఉన్నారు. కానీ ఆ లీడు ప్రభుత్వం వచ్చేసి అంత లీడేం కాదు. 35 నుంచి 40 నియోజకవర్గాల్లో ఇప్పుడు ఎలక్షన్ అవుతే వైసీపీ నాకు బుద్ధి, ఏం డౌట్ లేదు. ఎందుకంటే మన ఛానల్లో 2024 ముందు మనం చెప్తూనే వచ్చాం, 120 పైన సీట్లు వస్తాయి, 120 సీట్లు పైన వస్తాయి, లీస్ట్ గట్టి పోటీ జరిగితే 90 నుంచి 120 సీట్లు వస్తాయని చెప్పాం. కానీ అనూహ్యంగా విపరీతమైన వ్యతిరేకత ఉంది. అలాగే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత రాకపోవచ్చు, కానీ కింద ఉన్న ఎమ్మెల్యేలు, ఫస్ట్ టైం అయిన ఎమ్మెల్యేలు కంపల్సరీ వ్యతిరేకత ఉంది. ఎందుకంటే మ్యాక్సిమం అవినీతి, లిక్కర్ స్కామ్, బెల్ షాపులు, నెక్స్ట్ ఇంట్లోకి మనీ పంపించడం, అంటే కొన్ని వైన్ షాపులు తీసుకున్నారు కదా, ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళే కదా, వాళ్ళ దగ్గర డబ్బులు కొంచడం, ఇలాంటివన్నీ కూడా మనీ ఎలా లాగాలో అన్ని విధాలుగా కూడా లాగుతున్నారు. ఈవెన్ గవర్నమెంట్ మెడికల్ స్టోర్లో ఇప్పుడు ఈఎస్ఐ ఉంది, గవర్నమెంట్ మెడికల్, దాంట్లో బంధు పథకాన్ని ఇంప్లిమెంట్ చేయటం, అలాగే పనికి ఆహార పథకం మీద 100 రోజుల పని మీద ఎంతమందికి ఇస్తున్నారో ఒక లెక్కలో పత్రాలు ఏముంటలేదు, వాటి మీద కూడా విపరీతంగా డబ్బులు తిన్నారు. ఇలా చాలా రకాలమైన అవినీతి జరుగుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇస్తున్నారు. అయినా కదా సరే ఒక్కసారి అవకాశం ఇచ్చాం, ఇంకా నెక్స్ట్ స్టెప్ ఇవ్వకూడదని మాత్రం కొన్ని విలేజ్లు అనుకున్నాయి. ఈవెన్ రాయలసీమలో కొన్ని విలేజ్లు అయితే ఎట్టి పరిధిలో వీళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అన్న వేలోనే ఉన్నారు. అందుకని జగన్ గారు ఇంకా గట్టి కష్టపడితే 100% విజయం సాధించవచ్చు. ఈవెన్ అటేపు ముగ్గురున్నా కూటమి ఉన్నా, ఇటేపు జగన్ గారు ఉన్నా సరే 2009లో అటేపు మహాకూటమి అని కేసీఆర్ గారు, బీజేపీ, టీడీపీ, సిపిఎం అందరూ వచ్చినా సరే రాజశేఖర రెడ్డి గారు 150 సీట్లు నగ్గారు. అదే ఇప్పుడు జనాల్లో విపరీతంగా తిరిగితే జగన్మోహన్ రెడ్డి గారు 100% నగ్గుతారు. ఎందుకంటే ఈ 3 రాజధానుల విషయాలు మళ్ళీ మీద వేసుకున్నారంటే మళ్ళీ ఓటమి తప్పదు. ఎందుకంటే 3 రాజధానుల విషయంలో అట్ర ఫ్లాప్ అయింది మాత్రం వైసీపీ.